సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో సర్పంచులుగా గెలిచిన కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామిలు సన్మానం చేశారు. నూతనంగా గెలుపొందిన సర్పంచులకు మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమ పథకాలతో సర్పంచ్, వార్డు మెంబర్లను గెలిపించామని, ఎంపీటీసీ, జెడ్పీటీసీలను గెలిపించే వరకు ఈ విజయయాత్ర కొనసాగాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు సూచించింది. గ్రామాల్లోని సమస్యలను ఇన్ఛార్జి మంత్రి దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఎన్నికలు అయిపోయాయి, ఓడిన వారైనా గెలిచిన వారైనా పార్టీ కోసం కృషి చేయాలన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో 90కి పైగా స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచారంటే కేసీఆర్ గుండెల్లో గుబులు స్టార్ట్ అయిందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. గ్రామ సర్పంచులకు సంబంధించి గతంలో అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. ఇవాళ అటువంటి ఇబ్బందులు లేకుండా గ్రామ సర్పంచ్ అంటే ఒక గౌరవంగా గ్రామంలో మీరు తీసుకునే కార్యక్రమాల ప్రభుత్వ సానుకూలంగా ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మకమైన ఇతరమైన నిర్మాణం కావచ్చు, కొంత రేషన్ కార్డు కావచ్చు, కొంత బియ్యం కావచ్చు, 200 ఉచిత విద్యుత్ కావచ్చు, మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, వడ్డీ లేని రుణాలు కావచ్చు, రైతుల బోనస్ కావచ్చు, వడ్డదారుల కొనుగోలు కావచ్చు, అనేక రకాల కార్యక్రమాలను సక్రమంగా ప్రజల దగ్గర చేర్చి బాధ్యత కూడా గ్రామ సర్పంచుల మీద వాళ్ళ దగ్గర ఉంది. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ జోష్ చూసిన తర్వాత, ఎందుకంటే అందరూ బయట ఏమనుకుంటున్నారంటే సిద్దిపేట డిస్టిక్ లో ఈ 3 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచినారు, కాంగ్రెస్ పార్టీ ఈ ఎలక్షన్ లో ఎట్లా చేస్తుందో ఏమో అని చెప్పి చాలా మందికి అపోహలు ఉంటాయి. మీ అందరికీ తెలుసు, ఇప్పుడే నర్సారెడ్డి గారు ఏదైతే చెప్పినారో అసెంబ్లీ ఎలక్షన్ లో ఎన్ని ఓట్లు వచ్చినాయి, మరి పార్లమెంట్ ఎలక్షన్ లో డబ్బులతో ఓట్స్ వచ్చినాయి, ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ లో మళ్ళా డబ్బులతో ఓట్స్ వచ్చినాయి. అంటే ఒక్కొక్క మెట్టు కాంగ్రెస్ పార్టీ బలంగా ముందుకుపోతుంది. మీరందరూ కూడా ఒక విషయం గమనించాలి. మీరేదైతే ఇంత పెద్ద ఎత్తున 90 పై స్థానాలు సర్పంచ్ ఎలక్షన్లలో